ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీ స్త్రీ శరీరంలో చాలా రకాల మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. చాలా రకాల ఇబ్బందులు అనేవి వస్తూనే ఉంటాయి. కొంతమందిలో హెడేక్ ఉంటుంది, కొంతమందిలో బ్యాక్ పెయిన్ ఉంటుంది, కొంతమందిలో పొత్తు కడుపులో నొప్పి ఉంటుంది. చాలా రకాల ఇబ్బందులు అనేది ప్రెగ్నెన్సీ సమయంలో ఇది చాలా నార్మల్ అండి. కానీ ఎక్కువ మందిలో ప్రెగ్నెన్సీ సమయంలో ప్రైవేట్ ప్లేస్లో చాలా నొప్పి అయితే ఉంటుంది. అంటే కాళ్ళు అనేది మూవ్ చేయలేము, ఎక్కువసేపు నుంచోలేము, అటు తిరిగినా నొప్పిగా ఉంటుంది, ఇటు తిరిగినా నొప్పిగా ఉంటుంది, సరిగ్గా పడుకోలేము కూడా. అంత పెయిన్ అయితే ఉంటుందన్నమాట ప్రైవేట్ ప్లేస్లో. ప్రెగ్నెన్సీ సమయంలో గర్భవతులకు ఈ ప్రైవేట్ ప్లేస్లో నొప్పి అనేది ఎందుకు వస్తుంది అంటే మెయిన్గా వచ్చేసరికి ఈ పెయిన్ అనేది మనకి 8th మంత్ 9th మంత్లో ఎక్కువగా అయితే ఉంటుంది. ఆ సమయంలో బేబీ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది, బేబీ వెయిట్ గెయిన్ అనేది చాలా ఫాస్ట్గా అయితే జరుగుతూ ఉంటుంది. సో ఈ సమయంలో బేబీ కూడా మనకి సెఫాలిక్ ప్లేస్లోకి అయితే వచ్చేస్తారు. అంటే తల అనేది కిందకు అనేది వచ్చేస్తుంది, అంటే పుష్ చేస్తున్నట్లు ఉంటుంది. కాబట్టి బేబీ హెడ్ అంతా కూడా మన ప్రైవేట్ ప్లేస్ మీద పెల్విక్ బోన్ మీద అయితే పడుతుంది అన్నమాట. ఆ బేబీ హెడ్ ప్రెషర్ వల్ల మనకి ఆ ప్రైవేట్ ప్లేస్ ఏరియా అంతా కూడా చాలా నొప్పిగా అయితే ఉంటుంది. మనకి నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే చాలా రకాల మజిల్స్ అనేవి రిలాక్స్ అయితే అవ్వాలి. ఈ బేబీ అనేది ఇలా పుష్ చేస్తున్నప్పుడు మనకి ఆ మజిల్స్ అనేవి రిలాక్సేషన్ అయితే అవుతాయి. ఆ సమయంలో కూడా మనకి చాలా విపరీతంగా ప్రైవేట్ ప్లేస్లో పెయిన్ అయితే వస్తూ ఉంటుంది. ప్రైవేట్ ప్లేస్లో నొప్పి రావడానికి మెయిన్ రీజన్ అయితే ఇదేనండి. నా ఇన్ఫర్మేషన్ నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.